ఏపీలో మెగా డిఎస్సి ప్రకటించనుంది ప్రభుత్వం. ఆదివారం డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేయనుంది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆదివారం నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది సర్కార్. ఇవాల్టి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థుల నిరీక్షణ ఫలించిందే. ఆంధ్రప్రదేశ్లో 16,347 టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనుంది సర్కార్. ఈ రోజు నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఉంది. జూన్ 6 నుంచి డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు. తర్వాత అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు తెలియజేసే అవకాశం ఉంది. అభ్యంతరాల తర్వాత వారానికి ఫైనల్ కి రానుంది. ఆ తర్వాత వారానికి మెరిట్ జాబితా విడుదల చేస్తారు. బహుశా ఆగస్టు నుంచి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కూడా రావడంతో డిఎస్సి నోటిఫికేషన్ మార్గం సుగమమైంది. జిల్లాల వారీగా కూడా పోస్టుల ఖాళీలను ప్రకటించనుంది విద్యాశాఖ. వెబ్సైట్లో అన్ని వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సికి షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి అధికారికంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన అంటే రేపు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు మంత్రి లోకేష్ ప్రకటించారు. మొత్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల్ని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం మీద అనుకున్న దాని ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఖాళీ ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ మేరకు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ కూడా గుర్తించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీనికి